కార్తీక పురాణం వనభోజన మహిమ ఎల్ల శరీరదారులకు నెల్లనం చీకటి నోతిలోపలన్ ద్రెళ్ళక మీరు మేం మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమూ నతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లముజేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. ఓ జనకమహారాజా, కార్తీకమాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణుఆలయంనందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చెయ్యవలేను. అట్లు చేసిన వారి సర్వపాపములును నివృత్తియగును. ఈ కార్తీకమాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీకమాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణతాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెనుయని వశిష్ఠులవారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్యా, ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మమేల కలిగెను, దానికి గల కారణమేమీ యని ప్రశ్నించగా వశిష్ఠులవారు ఈ విధంబుగా చెప్పనారంభించిరి. కిరాతమూషికములు మోక్షమునొందుట. రాజా, కావేరీతీరమందొక్క చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాభముగా పెరుగుటవలన నీచసహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డా, నీ దురాచారములకు అంతులేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన నీవు కార్తీకమాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయేకాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులు చేయుమని బోధించను. అంతట కుమారుడు, తండ్రి, స్నానం చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరుకాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన్న భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపాలు వెలిగించిన లాభమేమీ? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా? అని వ్యతిరేకర్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరీ నీచుడా, కార్తీకమాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కానా? నీవు అడవిలో రావిచెట్టు తొర్రెయందు ఎలుకరూపంలో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రిపాదములపై బడి, తండ్రి, క్షమింపుము. అజ్ఞానాంధ్రకారములో బడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుము అని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డా, నా శపమును అనుభవించుచు మూసికమువై పడియుండగా నీ ఎప్పుడు కార్తీక మహాత్మమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తినొందుదువు అని కుమారుణ్ణి ఊరాడించెను. వెంటనే శివశర్మ ఎలుకరూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో న్యాసించుచూ ఫలమును తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షం నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెరి. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములోనొక రోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచే మూసికమున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొర్రలో నివసించుచున్న మూసికము వీరి దగ్గరనున్న పూజాద్రవ్యములలోనేదైనా తినేవస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటసారులై ఉండురు, వీరి దగ్గరనున్న ధనము అపహరించవచ్చు అనడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయి వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు,
ఎందుండి వచ్చితిరి? మీ దివ్యదర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడను. అంతటా విశ్వామిత్రులవారు, ఓ యాయ్ కిరాతకా, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమునకు పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానముడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మవృత్తాంతమంతయూ జ్ఞాపకమునకు వచ్చి పురాణశ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టుమొదట దాగియుండి పురాణమంతయూ వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణరూపమునొంది, మునివర్యా, ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూసిక రూపము నుండి విముక్తునైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనకా, ఇహలో సిరిసంపదలు, పరలోకంలో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను. 5వ రోజు పారాయణము సమాప్తం.